ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరిగింది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో 5 రోజుల పాటు జాతర జరుగుతుంది. పుష్య అమావాస్య రోజున మిశ్రం వంశీల మహాపూజతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆదివాసుల సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా గుర్తింపు పొందింది. మహాపూజ అయితే అయిపోయింది. ఇవాళ నిన్న రెస్ట్ ఉంటుంది. ఇవాళ ఇక బాణం పూజ అనే ఉంటుంది కార్యక్రమం. ఈ వచ్చిన భక్తులు మొక్కులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఏ విధంగా అంటే ఎవరు ఎట్లా కాలు మొక్కుతారో ఆ విధంగానే నడుస్తారు. కొందరు బెల్లంతో జోకీలని మొక్కుతారు, కొందరు ఆవు దూడలు ఇస్తారు, కొందరు ఇక ఏదో రకంగా వాళ్ళకు మనసుకు వచ్చినట్టు మొక్కి వాళ్ళు దేవుడు ప్రసన్నమవుతుంది. ఆ ప్రసన్నమైన తర్వాతనే ఇవాళ కానీ రేపు కానీ ఈ 2-3 రోజుల్లో మొక్కులు తీర్చుకుంటూ భక్తులు పోతున్నారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. దర్శనం బాగా జరిగింది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. అమ్మవారికి చీర ఓడి బియ్యం సమర్పించుకుంటాము. అంత మంచి జరిగింది మాకు. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడ. అంత బాగుంది. తెలంగాణ రాష్ట్రంలో 2 పెద్ద జాతరలు ఉన్నాయి. ఒకటి సమ్మక్క సారక్క, 2 నాగోబా జాతర. గత 2 సంవత్సరాల నుంచి రావాలని అనుకుంటున్నాం, కానీ వీలు కాలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా రావాలని చెప్పి వచ్చినాము. దర్శనం బాగా జరిగింది. మొదటిసారిగా రావడం జరిగింది ఇక్కడ నాగోబా జాతరకి. దర్శనం బాగా జరిగింది. చాలా అద్భుతంగా ఉంది గుడి. కానీ ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మిశ్రం వంశస్థులు ఒక 15 రోజులు కాలినడకన వెళ్ళి ఆ దేవత కోసం అభిషేకం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారనేది నాకు తెలిసినంత వరకు అది తెలుసు. ఈ ఆదివాసీ దేవుడి కోరికలు తీరుతున్నాయి. చాలా నమ్మకంగా ఉంటుంది. సమ్మక్క సారక్క పెద్ద జాతర అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ నాగోబా జాతర అదేవిధంగా అంత జనాభాతోటి వస్తుంది, బాగా జరుగుతుంది. మరియు ఇక్కడ పక్క నుంచి రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వస్తారు. దర్బార్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ దర్బార్ జరిగేటప్పుడు కూడా విపరీతమైన జనాభా ఉంటుంది. చాలా నమ్మకమైన దేవుడు. ఇక్కడ ఏ మొక్కుకున్నా కూడా అది కంపల్సరీ నెరవేరుతుంది.